ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే రాజకీయాల్లో సేవ చేయాలనే ఒక ఆలోచనతో సేవే మార్గంగా ఎంచుకున్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముంపు బాధిత పడినటువంటి 400 గ్రామాలకి ఆయన సొంత నిధి నుంచి ప్రతి గ్రామానికి ₹1,00,000 ఇవ్వటం అనేది ఇది రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏదో ఒక సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు. కానీ కొంతమంది అధికారం రాగానే ఆ సేవ చేసే తనం మర్చిపోయి డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో అధికారం మనంతో ఉండే వ్యక్తులు చూసాం చాలా మందిని. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు మన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సేవ చేయాలనే ఒక ఆలోచనతో పంచాయతీల మీద ఉన్న ఆయనకి ఎంత ప్రేమ అంటే, పంచాయతీలంటే పల్లెలకి పట్టుకొమ్మలు, పంచాయతీలు బాగుంటే పల్లెలు బాగుంటాయి, పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని ఒక మంచి సంకల్పంతో ఆయన పంచాయతీరాజ్ శాఖ మరి పంచాయతీలు చూసుకుంటా ఉంటే పంచాయతీలు చేసుకున్న పుణ్యం అనొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మంత్రిగా ఉండటం అనేది పంచాయతీలు చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పంచాయతీలు రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఎక్కువ ఉన్నారు. కానీ ఆయన పంచాయతీ సర్పంచుల్ని ఒక రాజకీయ నాయకులుగా కాకోకుండా పంచాయతీల్ని డెవలప్ చేసే ఒక వ్యక్తిగా చూస్తూ ప్రతి పంచాయతీకి అది వైఎస్ఆర్ పంచాయతీయా, టీడీపీ పంచాయతీయా, జనసేన పంచాయతీ అని కాకోకుండా ప్రతి ముంపుకు గురైనటువంటి 400 గ్రామాలకు కూడా ఆయన నిధి నుంచి ₹1,00,000 ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఇవన్నీ చూసి వారేలేక ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలను చూసి వారేలేని వైసీపీ పేటీఎం కొంతమంది మరి అవాకులు చవాకులు పేలుస్తా ఉన్నారు. అదేంటే చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు వచ్చినప్పటికీ ప్రజల్లో తిరుగుతూ వరదలో మరి లోతట్టు ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆయన పర్యటన చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని అడుగుతా ఉన్నారు. మరి మేమందరికీ వాళ్ళందరికీ ఏదో చెప్తా ఉన్నాం, మీరు రాజకీయాల్లోకి వచ్చి 25-30 సంవత్సరాలైంది. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన సొంత నిధుల నుంచి ₹1,00,000 ఇచ్చారని మీ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వానికి కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక మంచి మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే సేవలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వరదకు ముంపైన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, మంచి పని చేశాం, లేదంటే మా ప్రాణాలు కూడా పోయాయని సింగనార పైపుల రోడ్డు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ బాధ వర్ణాతీతం. కాబట్టి ఈరోజు ఇంత మహోత్తరమైన కార్యక్రమం పెట్టి రాష్ట్రంలో 400 పంచాయతీల్ని డివైడ్ చేసి అన్ని పంచాయతీలు కూడా ఈ రోజు 4 గంటలకి చెక్కులు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా జనసేన పార్టీ తరఫున తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గన్నవరం శాసనసభ్యులు ఆర్లగడ్డ వెంకటరావు గారు, అట్లాగే బీజేపీ ఇన్ఛార్జ్ పనికుమార్ గారు అందరిని కూడా ఆహ్వానించి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వాల్సిందిగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు మరి ముఖ్య అతిథులుగానేటువంటి మరి ఆర్లగడ్డ వెంకటరావు గారిని మాట్లాడి తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం.